హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం 1 కిలో వరకు చిక్కుడుకాయలు ఇప్పుడే ఫ్రెష్గా తోటలో కోసుకొని వచ్చాను. వాటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తుంచేసుకుందాము. లోపలంతా ఒకసారి చూసుకొని పురుగులు ఏమీ లేకుండా ఇలా క్లీన్గా తుంచేసుకొని ఒక గిన్నెలోకి యాడ్ చేసేసుకుందాము. ఇలా గిన్నెలోకి యాడ్ చేసేసి ఇందులోకి రుచికి సరిపడా చూసుకొని రాళ్ళుప్పు కానీ లేదా సాల్ట్ కానీ యాడ్ చేసేసుకోండి. అలాగే ఒక పెద్ద గ్లాస్ అంతా వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా యాడ్ చేసి స్టవ్ మీద పెట్టేసుకొని ఇవంతా కూడా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించేసుకుందాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ చిక్కుడుకాయ తాలింపు అనేది. ఈ విధంగా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఇక్కడ చూసారు కదా, మనకి చక్కగా కుక్ అయిపోయాయి. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఈ వాటర్ అంతా కూడా తీసేసుకొని మనము ఈ కాయలు మాత్రమే సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను. కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు, బ్యాచిలర్స్ అయినా కూడా. ఇప్పుడు ఈ వాటర్ అంతా సపరేట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ చూసారా, వాటర్ అంతా సపరేట్ చేసేసి కాయలు మాత్రం పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పల్లీలు ఒక 4 టేబుల్ స్పూన్స్, కొద్దిగా రాళ్ళుప్పు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే తెల్లగడ్డపాయలు పొట్టుతో సహా ఒక 4-5 యాడ్ చేసుకొని దీన్ని పౌడర్ చేసేసుకుందాము. ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఈ విధంగా పౌడర్ చేసేసుకొని ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని ఇందులో ఒక 2.5 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఒక 3/4 టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఆవాలు చిటిపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసి ఇవంతా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం తీసుకున్న ఈ చిక్కుడుకాయలు కూడా యాడ్ చేసుకుందాం. ఈ ఉడికించిన చిక్కుడుకాయలు కూడా యాడ్ చేసి ఈ ఆయిల్లో ఒక 5 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రై. మరీ మెత్తగా ఉడికించేయద్దు. ఉడికించేటప్పుడు ఒక 80% ఉడికేటట్లు ఉడికించుకోండి, సరిపోతుంది. మరీ మెత్తగా ఉడికిస్తే మెత్తగా అయిపోతుంది ఫ్రై, అంత టేస్టీగా ఉండదు. అలాగే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఈ ఆయిల్లోనే ఈ చిక్కుడుకాయ ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకుంటే మనకి అలాగే ఉత్తది తిన్నా కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఫ్రై అనేది. చూసారు కదా, ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక మిక్సీకి పట్టుకున్న పల్లి పౌడర్ ఉంది కదా, ఈ పల్లి పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఈ శనగగింజల పౌడర్ కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి, బాగా పట్టేటట్టు ఈ ముక్కలకంతా కూడా. ఈ విధంగా బాగా కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినటువంటి చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ చిక్కుడుకాయ ఫ్రై రోటీస్, చపాతీస్లకి చాలా బాగుంటుంది. అలాగే రైస్లో కలుపుకొని తిన్నా బాగుంటుంది. మెయిన్గా రసం, సాంబార్, పప్పు ఇలాంటి వాటిల్లో సైడ్ డిష్కి అయితే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.